పరిపాలన జరుగుతుంది. కాబట్టి పేదవారికి ఇప్పటికీ కూడా తినడానికి తిండి లేక ఉండడానికి గుడిసిలేనటువంటి మైదాన గిరిజనులు, చెంచులు లేదా ఇంకా అనేక మంది కూడా ఉండడం అనేది జరిగింది. అలాగే దళిత గిరిజనులు, ఇతర అన్ని మతాలలో కూడా లేదు, అన్ని కులాల్లో కూడా పేదవారు ఉన్నారు. మన స్వాతంత్ర్యం ఒక ఉద్దేశం అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవారికి అన్ని ఫలాలు మన స్వాతంత్ర్య ఫలాలు అందాలనేదే ఆ రోజున అంబేద్కర్ రాసింది. కానీ అంబేద్కర్ నాయకత్వం వహించిన ఆ కమిటీలో చాలా మంది ప్రముఖులు, పెద్దలు, మేధావులు ఉన్నారు. అందరూ ఆశించి ఆ రోజున రాసినటువంటి రాజ్యాంగం అది. కానీ ఈ రోజున అది అమలు జరపకపోగా దానికి తూట్లు పట్టే విధంగా ఈ రోజున మనం చూస్తున్నాం. కాబట్టి 50 మంది ప్రజానికులు కూడా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో పేదవాడి దాకా స్వాతంత్ర ఫలాలు అందే విధంగా సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాలకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి రాజ్యాంగం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా సహకరించాలని కోరుతూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి లౌకికతత్వం, వర్ధిల్లాలి మత సామరస్యం. కాపాడండి మత సామరస్యాన్ని, కాపాడండి రాజ్యాంగాన్ని. కలిసి రండి మత సామరస్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో ప్రజలందరూ కలిసి రావాలి. మత సామరస్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో ప్రజలందరూ. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను.